హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సాహిత్య అండ్ మంది బ్లాగ్స్. ఇవాళైతే అరుణాచలం నుంచి పాండిచ్చేరి వెళ్తున్నామండి. ఈవినింగ్ 5 అలా బయలుదేరినాము అరుణాచలం నుంచి పాండిచ్చేరికి. అంతా గిరి ప్రదక్షిణ చేసి కొంచెం అలసటగా ఫీల్ అయ్యి రెస్ట్ చేసి తర్వాత బయలుదేరినాం అనమాట. అరుణాచలం నుంచి ఫస్ట్ టైం వచ్చినాం మేము ఇక్కడికి. అయితే సరిగ్గా తెలియదు, సో ఎలాగో అలాగా హోమ్ స్టేలో స్టే చేసినాం అనమాట. హోమ్ స్టే రూమ్ అయితే చాలా బాగుండిందనమాట. చైర్లు, టీపాయ్, టీవీ అంతా నీట్గా ఉన్నిందండి. చూడండి, ఫోల్డబుల్ బెడ్ అనమాట, ఎక్స్ట్రా బెడ్. చూడండి, టీవీ ఉంది, నెట్ కనెక్ట్ కూడా ఉందన్నమాట, వైఫై కనెక్షన్ కూడా ఉండింది. చైర్లు ఉన్నాయి లోపలైతే. ఏసీ బెడ్. చూడండి, మా పిల్లలు ఉన్నారు కాబట్టి నీట్గా లేదనమాట. వాళ్ళు చాలా నీట్గా ఉంచినారు, చాలా బాగుండింది. 3000 అఫోర్డబులేనండి. 1 డే. లగేజ్ అంతా చైర్ల మీద బయట పెట్టినాం మేమైతే. ఇంకా మార్నింగ్ లేచినాము. హోమ్ స్టే వచ్చేసి అవారా హోమ్ స్టే అనమాట. మీరు కూడా ఎప్పుడైనా కావాలంటే వచ్చేసి చూడండి. కార్డ్ అయితే వేసిన నేను. అక్కడ నుంచి దగ్గరలోనే, రూమ్కి దగ్గరలోనే బీచ్ ఉంటే మాకు తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చినాము, సన్ రైజ్ బీచ్. ఇంకా ఇక్కడ కొంచెం సేపు చూసినాం అన్నమాట. మార్నింగ్ వావ్ అనిపించింది. అర్లీ మార్నింగ్ ఒక 7:30, 8 అనుకుంటా. వావ్ అనిపించింది. కొంతసేపు అలా ఫ్రెష్ రిలాక్సేషన్ అయినామన్నమాట. మార్నింగ్ మా పాప అయితే గవ్వలు తెచ్చి చూపిస్తాను, మమ్మీ దొరికినాయి నాకే అనేసి. ఎవ్వరు ఉండలేదు. ఫస్ట్ మేమే వెళ్ళాము. బాగుండింది అనమాట. కొంతసేపు ఒక 20-30 మినిట్స్ అలలు చూసి కొంచెం సేదా తీర్చుకున్నాం అనమాట. చూడండి, ఫ్రెష్గా ఉండిందండి. మార్నింగ్ ఇలా బీచ్కి వస్తే అబ్బా వావ్ అనిపించింది. ఇంకా చూసేసి ఇక్కడ నుంచి రాక్లైన్ బీచ్కి వచ్చినామండి. వావ్, చూడండి అలలు అయితే ఎలా ఎగిసిపడుతున్నాయో. కొంతసేపు కూర్చున్నాం మేము. మార్నింగ్ చాలా బాగుంటుందండి ఇక్కడ చూడ్డానికైతే. ఫొటోస్ అవి ఇవి తీసుకున్నాం అనమాట. ఇంకా కొంచెం ముందు రాక్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఫోటోషూట్కి అంతా బాగుంటుంది. అక్కడికి వెళ్దామని ఇంకొంచెం ముందుకు వెళ్ళినాము. ఇక్కడంతా పోలీసు వాళ్ళు ఉంటారండి, సెక్యూరిటీ. మేము ఇంకా కొంచెం ఇటు సైడే వచ్చినాము, దిగినాము. ఇక్కడ ఎక్కువ వేవ్ ఉంటుందనేసి ముందుకైతే ఆడనీకి ఏమీ ఉండేదన్నమాట. సో దూరం నుంచి చూడాలన్నమాట. నాకెందుకు ఈ బీచ్ని చూస్తా అంటే మనసు అంతా ప్రశాంతంగా అనిపించిందండి. కొంతసేపు అయిన తర్వాత కొంచెం ముందుకి ఫోటోషూట్ చేసుకుందామని వెళ్ళినాము. పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు అక్కడ. వదలలేదు, ఏం చేయాలంగా. అట్లే మాట్లాడుకొని కూర్చున్నాము. ఇక్కడ వాకింగ్ చేస్తే మార్నింగ్ ఈవినింగ్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది వాకింగ్. చూడండి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ హోమ్ స్టే హోటల్స్ కూడా ఉంటాయండి, స్టే చేయొచ్చు. మేమైతే సపరేట్ హోమ్ స్టే తీసుకొని ఉన్నామన్నమాట. చాలా బాగుందన్నమాట. ఇంకా టిఫిన్ తినుకుందామనేసి అక్కడి నుంచి బయలుదేరినామన్నమాట. బోటింగ్ వెళ్దామనేసి, మ్యాంగ్రూవ్ బోటింగ్ ఫారెస్ట్ వెళ్దామని అక్కడి నుంచి వచ్చేసినామన్నమాట. క్రౌడ్ ఎక్కువ ఉండిందనమాట అక్కడ ఫొటోస్కి. పోలీసులు అయితే సెక్యూరిటీ ఉన్నారనమాట, వదలలేదు. సరే అనేసి మేము ఇంకొంచెం ముందుకు వచ్చి వెళ్ళినాము అక్కడికి. కానీ చూసామనేసి అప్పుడు పోలీసు అతను అటు సైడ్ వెళ్ళినాడు, మేము ఇటు సైడ్ వచ్చినాము. ఓకే, ఇంత నుంచి తీసుకోవచ్చండి, కూర్చొని వేవ్ సీయింగ్ చూడొచ్చు అంతే. ఇక్కడైతే ఏమి వాటర్లోకి అయితే దిగేంత లేదు రాక్లైన్ బీచ్లో. దీన్ని పుదుచ్చేరి బీచ్ అని కూడా అంటారండి. ఆ రెండు ఒకే బీచ్ అనమాట. ఇంకా ఫొటోస్ అన్నీ పట్టుకున్నాం మేము. పిల్లలు అయితే ఇంకొంచెం ముందుకు పోదాం అనుకుంటే వద్దని, చూడండి అటు సైడ్ పోలీసు వాళ్ళని అతన్ని వెళ్ళండి అని చూడండి విజిల్ వేసి బ్యాక్ సైడ్ పంపించేసినాడు అనమాట. చాలా పెద్దగా ఉందండి ఇక్కడ, చాలా మంది వచ్చినారు. మార్నింగ్ వ్యూ అయితే బాగుంటుంది అనమాట. సన్ రైజ్ చాలా సూపర్ ఉంటుంది అనమాట ఇక్కడ. మేము సన్ రైజ్ టైంకి రాలేదండి. ఇంకా కూర్చున్నాం మేము. 1 కిలోమీటర్ వాకబుల్ అండి మా రూమ్కి. ఇక్కడికి వచ్చినాము. పిల్లలు అయితే దిగాలి అంటా ఉన్నారు, అందుకనేసి రిటర్న్ పోదామని మేము ఇక్కడ నుంచి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బీచ్కి అయితే బోటింగ్కి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి, ఎంట్రన్స్లో ఇలా బోర్డు ఉంటుందన్నమాట. ఇంకా ముందుకు వెళ్తే మేము అక్కడే మాట్లాడుకున్నాము 2000 అనేసి. ఇక్కడ చూడండి, తను రిసీవ్ చేసుకున్నాడు అనమాట. మేము ఈ బీచ్లోనే బుక్ చేసుకున్నాం అనమాట.
సెరెనిటీలో బోటింగ్లో మేమైతే బుక్ చేసుకున్నాము. ఫర్ హెడ్ 300 అన్నాడు, కిడ్స్కి 200 అన్నాడు. సో మేము కౌంట్ చేసుకొని 2500కి అయితే వెళ్ళినాము సపరేట్ బోటింగ్లో. తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మొత్తంకి ఎక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని. మాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ ఫిష్ హార్బర్, ఫస్ట్ ఫిష్ హార్బర్ వస్తుంది, తర్వాత మాంగ్రూవ్ ఫారెస్ట్, అరికమేడు అండ్ తర్వాత వచ్చేసి రివర్ మౌత్ అండి. ఇవన్నీ చూపిస్తారు. రూట్ మ్యాప్ అంతా చూపిస్తున్నారు. వావ్ అని ఎక్సైట్మెంట్లో అయితే మేము ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నామండి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది ఇక్కడ కొంచెం స్మెల్ ఉంటుందండి, ఎందుకంటే ఇది రివరు ప్లస్ యాక్చువల్లీ మాకు తెలియదు. ఫ్రెంచ్ కాలనీ మిస్ అయినాము, ఈడెన్ బీచ్ వెళ్ళినాము, పారడైజ్ బీచ్ కూడా వెళ్ళలేదన్నమాట. ఓకే వచ్చినాము, ఇంకా అందరితో కలిసి ఎంత వీలు పడితే అంత వెళ్ళినామన్నమాట. యాక్చువల్లీ ఈడెన్ బీచ్ ప్లస్ రాక్లైన్ బీచ్, మాంగ్రూవ్ ఫారెస్ట్ అంతే చూసినామండి మేము పాండిచ్చేరిలో. ఇక్కడ కొంచెం ఫొటోస్ పిక్ తీసుకుందామని వచ్చి మేమంతా ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత వెళ్ళి జాకెట్ అంతా వేసేసుకొని తన సేఫ్టీ అంతా చెప్పినాడు అనమాట. ఇలా 1.5 hours 145 minutes ఉంటుంది, మీరంతా తిరిగేసి రావచ్చు అంటే ఓకే అనేసి ఫుల్ ఎక్సైట్మెంట్లో అయితే మేము అన్నితా వేసేసుకున్నాము. మాకంటే పిల్లలు అయితే ఫుల్ వావ్ అన్నట్టు ఎంజాయ్మెంట్ అండి. చూపిస్తానండి కిడ్స్ ఒకసారి. ఇంకా పెద్దవాళ్ళకి పెద్దవి ఇచ్చినారు జాకెట్స్, చిన్నవాళ్ళకి చిన్న జాకెట్స్ ఇచ్చినారు అనమాట. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఏం చూపిస్తారంటే ఫిషింగ్ హార్బర్ అండి, తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, తర్వాత అరికమేడు, తర్వాత వచ్చేసి రివర్ మౌత్ అనమాట చూపిస్తామని చెప్పేసి ఎంత ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇంకా బయలుదేరమన్నాను. మేమైతే ఇంకా అంతా వేసేసుకున్నాము. చూడండి కిడ్స్కి చిన్నవి ఇచ్చినాడు. మంచి ఎక్స్పీరియన్స్ అండి, సూపర్ ఉంది. మీరైతే పాండిచ్చేరికి వెళ్ళినారనుకోండి, ఇది మిస్ చేయకున్నట్ల విజిట్ చేసి రాండి గైస్. చాలా అంటే చాలా మంచిగా ఉందన్నమాట ఎక్స్పీరియన్స్. వర్త్ అండి, ఫర్ హెడ్ 300 వర్త్ అనమాట, ఏం మోసం అయితే లేదు. ఇంకా తక్కువ ఉంటుందేమో, బట్ మేము ఇక్కడే మాట్లాడుకొని వెళ్ళినాము. ఓకే, ఓవరాల్ ఓకే అనిపించింది. ఇంకా ఒకరొకరే దిగుతున్నాము. నేనైతే ఫస్ట్నే కూర్చున్నాను అనమాట, నాకు తెలుసు అనమాట ముందు కూర్చుంటే వ్యూ చూడొచ్చు అనేసి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు వెనక్కి కూర్చున్నారు. మాతో వచ్చిన అబ్బాయి లాస్ అయితే చెప్పినాడు అనమాట, ముందు కూర్చోండి ఎందుకు వెనక్కి కూర్చున్నాడని. పిల్లలు అయితే చూడండి కొంచెం ఫస్ట్లో భయం అనిపించింది. మా అబ్బాయికి కూడా భయమే, మా పాపకి అయితే భయమే లేదండి. చూడండి ఎలా ఉందో, అటు సైడ్ అనుకొని అటు సైడ్ ఉన్నారు, కాకపోతే బోట్ ఇటు సైడ్ పోతుందని అబ్బాయి చెప్తున్నాడు అనమాట. చూడండి అప్పుడే ఫొటోస్ స్టార్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఫిషింగ్ హార్బర్ అండి. చాలా ఎంజాయ్మెంట్తో వెళ్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్కి వచ్చినా నేను, అబ్బాయి అదే అన్నాడు. ఓకే కొంచెం అటు ఇటు అయినా మనస్పర్ధలు వచ్చినా కూడా ఫ్రెండ్సే కదండి, ఓవరాల్ ఒక 10 minutesకి అంతా సరిపోయింది. ఇంకా వెళ్ళాము. ఫిషింగ్ పోతూ లెఫ్ట్ సైడ్ అండి, రైట్ సైడు ఫిషింగ్ హార్బర్ చూడండి. ఇంకా వెళ్తున్నాము. అక్కడక్కడ బోటింగ్స్ ఉంటాయండి, ఒక్కొక్క కంపెనీ, అది కూడా కొంచెం ఇదనమాట. నేనైతే ఫొటోస్ తీసుకుందామని వెళ్తే పోలీసులు ఉన్నారు, వద్దంటే రిటర్న్ వచ్చినాను అనమాట. చూడండి ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తుంది, అది ఫిషింగ్ హార్బర్ అనమాట. మన ఇండియా వాళ్ళే నిర్మించారండి ఇది. ఇక్కడ సినిమాలన్నీ తీస్తారండి, చూపిస్తానండి. రైట్ సైడ్ చూడండి, ఇదే ఫిషింగ్ హార్బర్, చాలా పెద్దగా ఉందండి. సింగా మూవీ కూడా ఇక్కడే తీసినారండి. అండ్ లాస్ట్ ఒక మూవీ వచ్చిందనమాట రీసెంట్లీ, ఆ మూవీ కూడా ఇక్కడే తీసినారు. చూడండి ఇండియా జెండాలు కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఫిషింగ్ హార్బర్ చాలా బాగుందన్నమాట. మూవీస్ ఎక్కువ తీస్తూ ఉంటారండి ఇక్కడ. ఒకేసారి ఒక 300 boats పెట్టేంత ప్లేస్ అయితే చేసినారు. ఇది అండర్ గవర్నమెంట్ ఉందండి, గవర్నమెంట్ వాళ్ళదే ఇది యాక్చువల్గా. ఇంకా ఇక్కడ నుంచి మేము మాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాం అనమాట. అడవులు చూద్దాము. ఇంకా ఇది పెద్దదైతే కాదు, కొంచెం ఓకే అనమాట.
చూడండి వ్యూ అయితే చాలా బాగుంటుందండి, వీడియో కంటే అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ కూడా సినిమాలు తీస్తారండి, మంచి మంచి సినిమాలు తీస్తారనమాట ఇక్కడ. ఈ మధ్యనే రీసెంట్గా వచ్చింది, నాకైతే పేరు వస్తానులేదు, తెలుగు సినిమాది. చూడండి చాలామంది ఉంటారు అక్కడ నుంచి మేము అరికమేడుకి వచ్చినామన్నమాట. అరికమేడు వచ్చేసి ఆర్ఎన్ కుప్పంలో ఉండే ఇండోనేషియన్ల వ్యాపార స్థలం అనమాట. అంటే దిబ్బ, శిథిలాల దిబ్బ అని అర్థం అండి. ఇది అరికమేడ్ అంటే శిథిలాల దిబ్బ అని. ఇది నది ఒడ్డులో ఉంటుందండి. అక్కడ నుంచి దిగేసి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అంటారు కానీ 10 మినిట్స్ ఇస్తారండి. ఇక్కడైతే స్నాక్స్ అట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫోటో షూట్ చేసుకుని చాలా ఫేమస్ అనమాట. ఫోటోషూట్కి అయితే ప్రీ వెడ్డింగ్ షూట్లు అంతా ఇక్కడ చేస్తూ ఉంటారండి, చాలా బాగా వస్తుందన్నమాట ఫొటోస్. ఇక్కడ మంచి ఫేమస్ అండి ఇక్కడైతే. ఇది అరికమేడ్ చూడండి, ఇక్కడంతా ఫోటో షూటే చేసుకున్నారు, ఫోటోలు దిగడానికంటే. ఇది జస్ట్ ఓల్డ్ కట్టడం అండి, ఇది పాత కట్టడము. నేనైతే స్పెక్స్ వేసుకుంటున్నాను. మా అబ్బాయికి కొంచెం ఫోటోలు తీయమంటే సరిగ్గా తీయలేడని, వాడు అంతా బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా తీయలేదు, ఎట్టబడితే అటు తీసినాడు. ఇంకా అంతలోనే మామిడికాయ ఉంటే తీసుకోవాలని తినేదాని ముందు ఉంది కానీ ఫోటో అయితే తీయలేదు వాడు. యాక్చువల్లీ మేము అక్కడ వచ్చేసి కొన్ని ఫోటోలు అయితే షూట్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, సినిమా ఫైటింగ్స్కి ఎక్కువ యూజ్ చేస్తారండి. ఈ ప్లేస్ని అయితే చాలా ఫేమస్ అనమాట. మూవీ సీన్స్లో చూడొచ్చు మీరు, అబ్జర్వ్ చేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి ఫైటింగ్ సీన్స్, కిడ్నాప్ సీన్స్ అన్నీ చేస్తారనమాట. ఇక్కడ బాగుంటుందండి. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇంతే ఉందండి. ఇది పాతకాలం శిథిలాల దిబ్బ అని అంతే అండి. జస్ట్ ఇలా ఫోటో షూటింగ్, ప్రీ వెడ్డింగ్స్ అయితే బాగా వస్తుందన్నమాట. ఇక్కడ జ్యూస్ అవి తాగేసి మేము ఇంకా బయలుదేరినాం. అతనైతే ఫోన్ చేసినాడు అనమాట. వాటర్ మెలన్ మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాము, జ్యూస్ తాగేసి రిటర్న్ ఇక్కడ నుంచి వెళ్ళినాము. ఇక్కడ నుంచి హార్బర్ చూసినాము, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూసినాము, అరికమేడ్ చూసినాము. నెక్స్ట్ వచ్చేసి రివర్ మౌత్ అండి. రివర్ మౌత్ అంటే ఇక్కడ సముద్రం నీళ్ళు రివర్ నీళ్ళు కలుస్తాయి చోట అనమాట అండి. సముద్రం అయితే వైట్ కలర్ ఉంటాయి, ఇంకా రివర్ వాటర్ అయితే బ్లాక్ కలర్లో ఉంటాయండి. చూడొచ్చు ఇక్కడ ఫిషింగ్ చేస్తూ ఉంటారు, సినిమా షూటింగ్ చేస్తూ ఉంటారు, వేవ్స్ స్టంటింగ్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ స్టంటింగ్ వేవ్ వచ్చినప్పుడు స్టంటింగ్ కూడా చేస్తారనమాట. చూడండి ఇక్కడ అంతా చేస్తారు. ఇది బంగాళాఖాతంలో ఆర్యన్ కుప్పం నది కలిసే ప్లేస్ అండి, సముద్రంలో కలిసే ప్రాంతం అనమాట. నది సముద్రంలో కలిసే ప్రాంతం అనమాట. దీన్నే రివర్ మౌత్ అంటారనమాట అండి. ఇక్కడ స్టంటింగ్ అంతా చేస్తారండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. వీడియో అయితే చేయలేదు, ఎంజాయ్ చేసినాం అయితే మేము. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుండిందండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈడెన్ బీచ్కి వెళ్దాం అనుకున్నాం మేము. ఇంకా వస్తా ఫుల్ డిస్కషన్ అనమాట. ఇది అట్లా చెప్పండి అక్క, యూట్యూబ్లో ఇట్లా చెప్పండి అక్క అని చెప్పేసి ఆ అబ్బాయి అంటుంటే ఓకే అన్నాము. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేసినారండి. ఈ బోటుని చూసి మమ్మీ ఈ బోట్ చూడు మమ్మీ అని వావ్ అనేసి మస్తు ఎంజాయ్ చేసినారు. అండ్ నెక్స్ట్ మేము ఈడెన్ బీచ్కి వచ్చినామండి. ఈడెన్ బీచ్లో రూట్ మ్యాప్ క్లీన్గా ఉంటుందండి, చూసేయచ్చు. ఇక్కడే వచ్చేసి బోటింగ్, ఫిషింగ్ అన్నీ కొన్ని ప్లేయింగ్ గేమ్స్ అయితే ఉంటాయండి. మేము అటు సైడ్ అయితే వెళ్ళలేదు, ఓన్లీ బీచ్లో ఆడుకుందామని వెళ్ళాము. మా పాప అయితే చూడండి సామాన్లు తీసుకుంది, ఫ్లాగ్ తీసుకుంది, మంచిగా ఎంజాయ్ చేస్తామని బీచ్లో పోయి ఆడుకుందామని అనుకుంది. తర్వాత అందరూ బీచ్లో ఆడాలనుకుంటారు కానీ తర్వాత వాటర్ తగులుతుంది కదండి, మొబైల్లో పిక్స్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకోవడానికి ఒకరు ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ ఈడెన్ బీచ్ బ్లూ ఫ్లాగ్ బీచ్ అని కూడా అంటారండి. చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తారనమాట. చాలా అంటే చాలా వావ్ అనే మాదిరి ఉంటుందన్నమాట. జెల్లీ ఫిషెస్ ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. చూసుకొని అక్కడ రూట్ మ్యాప్ చెప్పింటారండి ఇక్కడ ఆడాలనేసి, సో అక్కడ ఆడితే సరిపోతుంది. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా టవల్ గివల్ అంతా నా బ్యాగ్లో పెట్టుకొని నువ్వు ఇక్కడే ఉండు మమ్మీ అని చెప్పేసి ఆట సామాన్లు అంతా ఇచ్చేసి తీసుకో మమ్మీ వాటర్లో దిగుతామన్నారు. థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందండి.
వాయిస్ ఓవర్ సరిగ్గా రావడం లేదు. మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ. నేను మా అబ్బాయిని హ్యాపీ చూసి చాలా సంవత్సరాలు అయిందనమాట. ఇంత ఎంజాయ్ చేసినాడనమాట. మా పాప అయితే ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. కొంచెం మా పిల్లలు ఇద్దరు ఇలా ఆడుతూ ఉంటే నాకు కన్నుల పండుగ అనిపించింది అనమాట. అలానే కొంతసేపు షూట్ చేయాలనిపించి షూట్ చేసినాను. ఇది జస్ట్ మెమొరబుల్ మూమెంట్ అండి. నాకు ఒక మదర్గా నాకు చాలా ఇష్టం ఆయా ఇలా అన్న చెల్లెలు ఇద్దరు ఇలా కలిసి ఆడుకోవడం. నేను అంతవరకు షూట్ చేసినాను. తర్వాత నాకు కూడా ఆడాలనిపించింది. ఇంకా ఫోను ఎవరు పట్టుకుంటారు బీచ్లో ఆడితే అనే ఇదైతే వచ్చేసిందండి మా బ్యాచ్కి. తర్వాత ఓకే మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా ఓకే సర్చ్ చేసుకొని నాకు కూడా ఆడాలనిపిస్తూ ఉంటుంది కదండి, అందుకనేసి మళ్ళీ నేను దిగినాను అనమాట. మా అబ్బాయికి మొబైల్ ఇచ్చి జస్ట్ 2 ఫోటోలు పట్టుకొని ఓకే అనేసి కలిసి వెళ్ళినప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి కదండి, అలా అనమాట. ఓకే అడ్జస్ట్ చేసుకున్న మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చినాము. చూడండి వీళ్ళు రోజా వాళ్ళ ఆంటీ కూతురు రోజా కొడుకుని అయితే పిలుస్తున్నాడు, నా కొడుకుని పిలుస్తున్నారు అనమాట. మా పాప అయితే చూడండి సింగిల్గా భయం లేకుండా ఒక్కటే వేవ్ దగ్గరికి పోయేసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. చూడండి మాతో వచ్చిన వాళ్ళ అక్కని అయితే ఇలా నీళ్ళతో ఆడుతుంది అనమాట. చూడండి మా అబ్బాయి బీచ్లో మస్తు మంది ఉన్నారనమాట. ఇది మా బ్యాచ్. హాయ్ చేస్తున్నారు, హాయ్ చెప్పేయండి ఒకసారి. మా పాప మా బాబు అయితే ఇలా ఆడుకొని చాలా సంవత్సరాలు అయిందండి. బీచ్లో మేము ఉడిపి బీచ్కి వెళ్ళినప్పుడు ఆడుకున్నాడు మా అబ్బాయి. తర్వాత ఇంతలా రాలేదనమాట. నది ఒడ్డున కూర్చొని అంటే సముద్రం ఒడ్డునే కూర్చున్నాడు అనమాట. వాడు కూర్చొని ఆడుకునేవాడు. ఇప్పుడైతే మంచిగా ఎక్స్పీరియన్స్ చేసినాడు. మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చండి. ఇది మెమొరబుల్ మూమెంట్ అనమాట. బట్ నాకు ఎందుకో మధ్యలో మూడ్ ఆఫ్ అయిందండి. నేను ఒక 5 మినిట్స్ ఆడేసి వచ్చి కూర్చొనేసినాను. నాకు ఎందుకో ఆడాలనిపించలేదు. చూడండి వేవ్స్ అయితే భలే వస్తున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా ఫ్యామిలీస్ సక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మా అబ్బాయి వెళ్తా అంటే మమ్మీ వద్దు అంటాడనమాట. అలా ఉండిందనమాట. చాలా ఎంజాయ్ చేసినాం గైస్ మేమైతే. మీరు కూడా ఒకసారి ట్రిప్ వెళ్ళిరండి. వెళితే అంతా కనుక్కొని నీట్గా వెళ్ళిరండి. మేమైతే ఫ్రెంచ్ కాలనీ, సండే బజార్ అండ్ ఫ్రెంచ్ స్ట్రీటు, పారడైజ్ బీచ్ ఇవన్నీ మిస్ అయినాం కాదు, చాలా మిస్ అయ్యా. అక్కడికి వెళ్ళి చూడలేదని చాలా బాధ అయ్యా. సో అందరితో కలిసి వెళ్ళినప్పుడు అంత అడ్జస్ట్మెంట్ ఉండాలి కదా గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బాయ్ సీ యూ లేటర్.